దేవర ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. అలానే మరో 3 రోజుల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ జాతర మొదలవనుంది. ఆయన నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లోకి రానుంది. బాక్సాఫీస్ను బద్దలు కొట్టేందుకు తారక్ రెడీ అయిపోతున్నాడు. పాత రికార్డులను పాతి పెట్టేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఈసారి పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల ఊచకోత కోసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రూపంలో బయటకు వచ్చిన కంటెంట్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసింది. అలాగే ప్రమోషన్స్తో దేవర గురించి తారక్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న తీరుతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇదే సమయంలో ఆడియన్స్, ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. దీంతో అంతా నిరాశలో మునిగిపోయారు. అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో నిరుత్సాహానికి లోనయ్యాడు. కానీ ఈవెంట్ రద్దు దేవరకు బిగ్ ప్లస్ అవడంతో ఇప్పుడంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈవెంట్ రద్దు కావడం ప్లస్ పాయింట్ ఎలా అవుతుందనే సందేహం మీకు రావచ్చు. మరి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడైతే చూద్దాం. ఆదివారం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే అంచనాలకు మించి అభిమానులు రావడం, అక్కడి పరిస్థితులు అస్తవ్యస్తంగా మారడంతో ఈవెంట్ రద్దయింది. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వల్ల అభిమానులు, తారక్తో పాటు మూవీ టీం నిరుత్సాహానికి లోనయ్యారు. ఈవెంట్ జరిగి ఉంటే ఎన్టీఆర్ మాటలు వినేవాళ్ళమని, సినిమా గురించి ఆయన చెప్పే మాటలు మరింత హైప్ పెంచేవని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఫిల్మ్ ప్రమోషన్స్ను భారీ దెబ్బపడిందని మేకర్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కానీ ఒక రకంగా ఈవెంట్ రద్దవడం సినిమాకు బాగా హెల్ప్ చేస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈవెంట్ రద్దు గురించి మీడియాలో భారీగా కథనాలు వస్తున్నాయి. ఎన్టీఆర్కే ఎందుకు ఇలా జరిగిందంటూ మూవీ లవర్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ దేవర మీద చర్చలు మరింత పెరిగాయి. మూవీకి ఇంకా హైప్ పెంచడంలో ఇది ఉపయోగపడిందని నెటిజన్స్ అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కారణంగా ఒక్కసారిగా మీడియా ఫోకస్ మొత్తం దేవర మీద పడిందని నెటిజన్స్ చెప్తున్నారు. ఈవెంట్ జరిగి ఉంటే అది టెలికాస్ట్ చేసి వదిలేసేవారని, కానీ రద్దు కారణంగా సినిమా చుట్టూ డిస్కషన్స్ మొదలవుతున్నాయి అంటున్నారు. అలా మొత్తంగా ఈవెంట్ రద్దు అనేది మూవీకి హెల్ప్ చేసిందని, దీనివల్ల దేవర మీద హైప్ మరింత పెరిగిందని నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా వైడ్ టికెట్ బుకింగ్స్లో దేవర సినిమా రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తుండడమే దీనికి ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. మరికొందరు నెటిజన్స్ మాత్రం ఈవెంట్ ఉన్నా లేకపోయినా తారక్ చిత్రం మీద ఉండే బజ్, హైప్, ఎక్స్పెక్టేషన్స్లో ఏమాత్రం తేడా ఉండదు అంటున్నారు. ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ అలాంటిది అని చెప్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం దేవరకు మంచి చేసిందని వస్తున్న మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం